నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అమరజ్యోతి క్రియేషన్స్. ఇది సెకండ్ పార్ట్ అండి. అసలు సెకండ్ పార్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మొదటి పార్ట్లో తులిప్ ఫీల్డ్స్ ఎక్కడున్నాయి, మేము ఎక్కడికి వెళ్ళి చూసాము అని, అక్కడ ఏర్పాట్లు అయితే ఎట్లున్నాయని చెప్పేసి అయితే మీకు చూపించడం జరిగిందనమాట. కానీ ఆ వీడియోలో నేను ఎక్కువగా ఫీల్డ్స్ చూపించలేకపోయాను. ఆ వీడియోలో ఎన్ని రంగులు ఉన్నాయి, ఎన్ని వెరైటీలు ఉన్నాయి అని మాత్రమే మీకు చెప్పాను అనమాట. ఎందుకంటే ఇటు మొత్తం ఫీల్డ్ అంతా చూపించుకుంటూ మీకు అవన్నీ చెప్తే వీడియో లెంత్ చాలా పెద్దగా అవుతుందేమో, మీకు విసుగు పుడుతుందేమో అని చెప్పేసి అయితే ఆ వీడియోని చాలా చిన్నగా ఎడిటింగ్ చేసి స్పెషల్గా ప్రత్యేకంగా ఏమేమి పూలు ఉన్నాయి ఏంటి అనేది మాత్రమే చూపించడం అయితే జరిగిందనమాట. అందుకే నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఫీల్డ్లో తిరిగే ఫీలింగ్ రావాలని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అలాగే తులిప్స్ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలని మీకు షేర్ చేయాలని కూడా అనుకుంటున్నాను. ఈ తులిప్స్ అనేవి ముఖ్యంగా కజకిస్తాన్ వంటి అడవి ప్రాంతాల్లో అడవి పూలుగా పుట్టాయంటండి ఫస్ట్ టైం. అది 15th సెంచరీలో టర్కీ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళంట. ఈ తులిప్ అనే పేరు పర్షియన్ వర్డ్ దుల్బంద్ నుండి వచ్చిందండి. ఈ దుల్బంద్ అంటే తలపాగా అని అర్థం. ఈ పూలు తలపాగా ఆకారంలో ఉంటాయి కదా, అందుకే దీనికి ఆ పేరు వచ్చిందండి. నెదర్లాండ్స్లో క్యూఫ్ అండ్ హాఫ్ ఆ పేరుతోని చాలా ప్రపంచంలోనే పెద్ద తోట ఉందంటండి. అక్కడికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వచ్చి చూసి వెళ్తుంటారంట ఫీల్డ్స్ని. ఒకనొక కాలంలో అయితే వీటికి చాలా ధర ఉండేదంట. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయంటారే, అట్లా ఆ విధంగా అసలు తులిప్ వాటిని ఖరీదు చేయాలంటేనే చాలా భయపడే స్టేజ్లో ఉండేవారంట. ఇవి నాకు తెలిసిన విశేషాలండి. ఎంజాయ్ చేస్తున్నారా ఫీల్డ్ చూసిన తర్వాత ఎట్లా ఉంది ఏంటి, మీరు ఎన్ని రంగులను చూడగలిగారనేది నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఇట్లాంటి వీడియోలు ఎన్నో చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇక్కడ లండన్లో నేను ఏమేమి చూస్తున్నాను ఏంటి అనేది మీరు ఇచ్చే ప్రోత్సాహమే నాకు బలం అండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందనేది మీ కామెంట్లలో మాత్రం తప్పకుండా తెలియజేయండి. మరి ఎక్కువ విసిగించకుండా నేను ఇక్కడికైతే ఆపేస్తున్నాను. వీడియో చేసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి.